బలి మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట మరి బలి మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట నీ జీవితాన నా జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట. క్లుప్తంగా త్వరగానే సమయం ఎంత ఉంది? 9:44 అయింది కదా, త్వరగానే మనం ముగించుకున్నాం. క్లుప్తంగా హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతున్నాం. హగ్గయి 2:4. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకుని ప్రధాన యాజకుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకుని దేశంలో ఉన్న సమస్త ధైర్యం తెచ్చుకొని పని జరిగింది. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇంకో వచనానికి చదువుకున్నాం. 9వ వచనాన్ని 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించి సైన్యములతో అధిపతియగు ఈ స్థలము నేను సమాధానమును మీకు సైన్యముల యెహోవా ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, ప్రేమ మేర కృప సచ్చిస్తున్నాడా, మీ యొక్క ప్రేమను బట్టి ప్రభావం శ్రీశోతం చెల్లిస్తున్నాను. ఆ యొక్క భాగాన్ని ప్రభావం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ మీ యొక్క వాక్య వెలుగులో కొన్ని మాటలను ప్రభావం మేము తెలుసుకొని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముఖ్యమైన రీతిలో ప్రభావం మీ యొక్క బల్లలో ప్రభావ చేయవేస్తానికి పాల్పొందడానికి మీరు కృప చూపించవలసిన ప్రార్థన మా ప్రభు రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు అత్పరిశుద్ధమైన శ్రేష్టమైన స్థితించి ప్రార్థించాలి వేడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యం చెప్పడానికి ముందు బహుశా నేను ఈ వాక్యం ఎందుకు తీసుకున్నానో ఆ కారణాన్ని ఎప్పుడైతే అన్న నాకు ఈ మధ్యలోకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అసలు తలంపు ఏం లేదు, ఏం చెప్పాలి, ఏ విధంగా అంటే మీకు ఏ వాక్యం ఇవ్వాలి అనే తలంపు లేదు. అనేకమైన వర్తమానాలు ఇంతకుముందు చెప్పినవి ఉన్నాయి, దాంట్లోంచి ఏమైనా చెప్దామా అని ఆలోచన చేస్తుంటే ప్రభుని అడుగుతూ వచ్చాను, మీ యొక్క ప్రజలకి ఏ వాక్యము తీసుకెళ్ళాలి అంటే అనేకమైన ఆ తలంపు ఏం రావట్లేదు. నేను చాలా వర్తమానాలు ఉన్నాయి, అంటే ఆయా సమయాలకు వెళ్ళినప్పుడు చెప్పే వర్తమానాలు ఉన్నాయి, నేను ధ్యానించిన వర్తమానాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమాధానం దేవుడు ఇయ్యలేదు. మరి దేవుని అడుగుతూ వచ్చాను, మీ యొక్క ప్రజల మధ్యకి ఏ వాక్యం తీసుకువెళ్ళాలని. అలాంటప్పుడు వాట్సాప్లో నుంచి బహుశా 2 days బ్యాక్ ఇది ఒక మనము దైవ మర్మంలో ఒక ఉంటుంది, ఇదే మాట ఉంటుంది. ఏంటంటే ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు అనే మాట నాకు వినగానే ఆ మాట తగిలింది. నేను అనుకున్నా బహుశా దేవుడు నాకు అనుగ్రహించేదేమో, నాతో మాట్లాడుతున్నాయేమో, సరే దేవుడే నడిపిస్తారు అన్న ఉద్దేశంలో నేనున్నా. అయితే నిజానికి ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఆ ఒక్క వాక్యమే దేవుడు ఇచ్చారు.
ఏం ప్రిపేర్ అవ్వడానికి కూడా దేవుడు సమయం ఇవ్వలేదు, అండ్ దేవుడు కూడా అనుమతి ఇవ్వలేదు ముఖ్యంగా. ఎందుకంటే బహుశా నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ మాది, ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యేటప్పుడు దేవుడు ఒక మాటతో నన్ను మాట్లాడుతూ వచ్చారు. మనిషి ఆ మాట ఒకసారి చదువుకున్నాం. నిర్గమకాండము 20 అధ్యాయము, నిర్గమకాండము 20 అధ్యాయము 25-26 వచనాలు మనం అందరం కలిసి చదువుకున్నాం. నిర్గమకాండము 20 అధ్యాయము 25-26 ఇది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాయి. నీవు నాకు చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల ఇది దేవుడు నాతో మాట్లాడుతూ. ఇప్పుడు మలిచిన రాళ్ళు అంటే ఏంటిది? మలిచిన అంటే మనం షేప్ చేస్తాం, ఏం చేస్తాం? చక్కగా షేప్ చేసి మనకి అందంగా రూపం ఇచ్చి పెడతాం. అట్లాంటివి చేస్తే అట్లాంటివి కూడా చేయొద్దు. ఒకటి ఏంటంటే పనిముట్టు. పనిముట్టు అంటే మన పనిముట్టు ఉంటుంది కదా, ఏ పనిముట్టు అంటే పార కానీ పొలుకులు కానీ ఉంటాయి. మనం రాళ్ళని ఇట్లా షేప్ అవుట్ చేస్తానికి సుత్తె కానీ చేస్తాం. ఏంటి ఇది దేనికి సాదృశ్యం అంటే మలిచిన రాళ్ళు నీ యొక్క ఆలోచనకు సాదృశ్యంగా ఉంది. పనిముట్టు ఏంటంటే నీ యొక్క సామర్థ్యాన్ని. మన పనిముట్లో ఏం చేస్తాం? మన యొక్క బలాన్ని యూజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే నీ జ్ఞానము, నీ బలము, ఈ రెండు వాడకూడదు. వాడినప్పుడు ఏమవుతుంది? అది అపవిత్రం అవుతుంది. ఇదే మాటతో దేవుడు నన్ను దర్శించినప్పుడు నేను ప్రభు ఇక్కడికి వచ్చేంత వరకు దేవుని అడుగుతూనే వచ్చా, మీ ప్రజలకి ఏం చెప్పాలి, ఏం చెప్పాలి. అదే ఒక్క మాటతోనే నాకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక మాట. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం 4వ వచనం. అది ఒక్క మాట తప్పించి ఇంకేమి ఇవ్వలేదు దేవుడు. నేను చాలా అసలు దేవుని దగ్గర దేవుడు అంటే జనరల్గా ఏంటంటే మనకున్న కొద్ది జ్ఞానంతో ఎట్లా చెప్పాలని ఒక సిస్టమేటిక్గా చేసుకుంటాం. కానీ దేవుడు ఏమి ఇవ్వలేదు. దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు మలిచిన రాళ్ళని బలిపీఠం చేయకూడదు, పనిముట్టుని ఆ రెండు నువ్వు చేసావనుకో, నీ తెలివిని, జ్ఞానాన్ని, బలాన్ని యూజ్ చేసావనుకో అవి అపవిత్రం అయిపోతాయి. అది నా ఉద్దేశమే కాదు అని దేవుడు కరాఖండిగా చెప్తూ వచ్చారు. అయితే సరే రండి, ఈ యొక్క భాగాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ బహుశా మనందరితో దేవుడు మాట్లాడును గాక. అయితే ఈ యొక్క మాట బహుశా ఒక హిస్టరీ మనం చూసినట్లయితే ఎందుకు ఇచ్చారు అని చూసినట్లయితే బహుశా బబులోను సామ్రాజ్యంలో మనకు తెలుసు కదా, దేవుని యొక్క మందిరం కూల్చివేయబడుతూ వచ్చింది. మొదటి మందిరం దావీదు తన మందిరాన్ని కట్టాలని ఆశపడుతూ వచ్చారు. దేవుడు కూడా తన మందిరాన్ని తన ప్రజల మధ్యలో ఉంచాలని ఆశపడుతూ వచ్చారు. నిర్గమకాండం 25లో ఉంటుంది, నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచాలనుకుంటున్నాను, నా పరిశుద్ధ స్థలాన్ని మీ మధ్యలో ఉంచాలనుకుంటున్నాను. ఎందుకొరకు అంటే నేను మీతో పాటు నివాసం చేయాలి, నేను మీతో పాటు కలిసి జీవించాలి, అందుకొరకు నేను మందిరాన్ని ఏర్పరచుకున్నాను అని చెప్తారు. అయితే కొద్ది కాలానికి దావీదు ఒక సంతానం సొలొమోను ద్వారా ఏం చేస్తారు, దేవుని యొక్క మందిరం నిర్మించబడుతూ వస్తుంది. ఒక మందిరం నిర్మించినప్పుడు కూడా మనం చూడొచ్చు, దేవుడు ఎంతో తనని అభిషేకించిన వాడిని ఏర్పరచుకొని, సొలొమోన్ని ఏర్పరచుకొని తనని మందిరాన్ని కడుతూ వచ్చారు. సొలొమోను విషయంలో నువ్వు ఆలోచించుకున్నట్లయితే ఎందుకు సొలొమోన్నే ఎంచుకున్నారు చెప్పాలంటే, అప్పటికే అబ్షాలోము ఉన్నారు, ఇంకా కొంతమంది అన్నలు ఉన్నారు. ఉన్నప్పుడు కూడా సొలొమోన్నే ఎంచుకున్నారంటే సొలొమోను చిన్నప్పటి నుంచి దేవుని అంటే చాలా భయభక్తులు ఉండేవారట. తాను ఒక రాజు అయిన తప్పిపోయి ఉండొచ్చేమో కానీ చిన్నప్పటి నుంచి దేవుని యొక్క క్రమంలో పెరుగుతూ వచ్చారు. చెప్పాలంటే దావీదు మనసు సొలొమోనుకి ఆరంభ దినాలలో ఉంది. అందుకని సొలొమోన్నే ఏర్పరచుకున్నారు. ఈయన ద్వారా నేను నా మందిరం కడతాను. అందుకని మనం చూస్తాం సొలొమోనులో మనం దైవిక లక్షణాలు చూడొచ్చు. మనము దేవుని మందిరం కట్టే విషయంలో, శ్రేష్టమైనవి తీసుకొచ్చే విషయంలో, లేదంటే తను ప్రార్థన చేసే విషయంలో, లేదంటే తను ఏమని ప్రార్థన చేస్తే నాకు జ్ఞానం ఈ దేవా, నీ యొక్క ప్రజల్ని పరిపాలించాలి అని. అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటే దైవికమైన లక్షణాలని సూచిస్తున్నాయి. కానీ మన అబ్షాలోములో కానీ ఇతరుల కుమారులు కానీ ఇటువంటి లక్షణాలు ఏం కనుగొనలేము.
కారణం సొలొమోనుని ఏర్పరచుకున్న ఒకే ఒక కారణం ఏంటిదంటే తనకి ఉన్న దైవికమైన లక్షణాలను బట్టి. ఒక సొలొమోనును బట్టి మందిరం కడుతూ వచ్చారు. అయితే సొలొమోన్ తర్వాత వచ్చిన రాజులందరూ చెడ్డవారే. ఆఖరి రాజు యెహోయాకీము కూడా చెడ్డగా జీవిస్తూ వచ్చారు. తను చేసిన ఒక చెడ్డ పనులను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఒక చెడుతనము వాళ్ళ వరకే పరిమితం అయితే పర్వాలేదు, కానీ ఆ చెడుతనం ఎక్కడ ప్రవేశించంట? దేవుని యొక్క మందిరంలో ప్రవేశించింది. ఆ ఒక కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఒక మందిరాన్ని ఏం చేశారు? నేలమట్టం చేస్తూ వచ్చారు. తను దానికన్నా ముందు ప్రవక్తలను పంపించి హెచ్చరిక చేస్తూ వచ్చారు చాలా మందిని, నిన్ను నువ్వు సరి చేసుకో, లేదంటే మందిరాన్ని పరిశుద్ధపరచని. కానీ ఏమాత్రం వినలేదు. వాళ్ళు ఏం చేశారు? అదే పాపంలో కొనసాగుతూ ఉన్నారు, అదే పాపంలో ఆ మందిరం పక్షాన చేస్తూ వస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ ఒక మందిరాన్ని తీసివేస్తూ వచ్చారు. మందిరం తీసివేయబడితే ఏంటిదంటే దేవుని యొక్క మహిమ లేదు, దేవుని యొక్క సన్నిధి లేదు, లేదంటే దేవుడు వాళ్ళతో పాటు లేరు. దేవుడు మందిరాన్ని ఎందుకు ఉంచాను అంటే నేను మీతో పాటు ఉంటా. ఇప్పుడు మందిరమే లేకపోతే వాళ్ళు ఏం లేదు, దేవుడే వాళ్ళ జీవితంలో. ఆ విధంగా 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం, బబులోని యొక్క బానిసత్వంలో ఉండడానికి దేవుడు ఒక శిక్షిస్తూ వచ్చారు. అయితే ఒక 70 సంవత్సరాలు అయిపోయాయి, కానీ ఇర్మియా ద్వారా ఒక ప్రవచనం ఇస్తూ వచ్చారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నా ప్రజల్ని ఏం చేస్తాను? బబులోని యొక్క చెర నుండి విడిపిస్తాను అని చెప్తూ వచ్చారు. చూసినట్లయితే ఒక 70 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది, ప్రజలందరూ మర్చిపోయారు, మందిరాన్ని మర్చిపోయారు, తన దేవుని మర్చిపోయారు. అయితే కొంతమంది మాత్రం గుర్తు పెట్టుకున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? దానియేలు. అందుకనే మనం చూస్తాం యెరూషలేము తట్టు తన చేతులు చాపి ఏం చేస్తున్నారు? ఒక్కరు దినం కాదు ప్రార్థన చేసేది. తాను ఉన్న 70 సంవత్సరాలు కూడా దేని గురించి ప్రార్థన చేశాడంట? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం చూసినాము. రండి దానియేలు గ్రంథము, తన ప్రార్థన చేసిన విధానం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. మధ్యుడకు అశ్వరాజు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీలపైన రాజాయను. అతని ఏలబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగావలసిన 70 సంవత్సరములో సంపూర్తి అవుతున్నది గ్రంథం వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసుని నిబ్బరము చేసుకుంటుంది. తను దానియేలు చేసిన కార్యాన్ని బట్టి ఆ మందిరము, రెండో మందిరం అనేది పునాది వేయబడుతూ వచ్చింది. నిజాన్ని చెప్పాలంటే ఎవరికి మనసు లేదు, కానీ దానియేలు తను 70 సంవత్సరాలు ఏం గమనిస్తూ వచ్చాడు తెలుసా? ఈ 70 సంవత్సరాలు ఎట్లా పూర్తవుతాయి, లేదంటే ఇర్మియా ప్రవచనాలను తీసుకుంటూ వచ్చారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేస్తారంట? తన ప్రజలను విడిపిస్తారు, తన మందిరాన్ని మళ్ళీ కడుతా వస్తారు అని ఒక ఇర్మియా ఒక ప్రవచనాలను తీసుకొని ఏం చేస్తున్నారంట? దానియేలు ఉపవాసం ఉంచి ప్రార్థన చేస్తుంది. మనం చూస్తున్నట్లయితే నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిలుపుకోవాలి. ఇది మనం చేయాల్సింది. మనం దేవుని గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేసామా? దేవుని యొక్క మందిరం గురించి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? చాలా సార్లు చేస్తాం. ఏదంటే మనం 100 లిస్టులో ఉంటే దాంట్లో ఒక లిస్ట్ జాయిన్ చేస్తాం. కానీ అట్లా కాదు, దేవుని మన మనసు ఏంటంట నిలుపాలంట. దేనిపైన? ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తారు? 1 2 3. ఓకే, ఉపవాస ప్రార్థన చాలా క్షేమం. అర్థమైందా? జనరల్గా ఎందుకు చేయాలి అని చెప్తాను. మన మత్తయి రాసిన సువార్తలో తీయద్దు, నేను చెప్పుకుంటూ పోతాను. మనము శిష్యులు దగ్గరికి ఒక దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొస్తారు, తెలుసు కదా? తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఏం చేస్తారు? అంతకుముందు దెయ్యాలు వెలగొట్టారు,
వాళ్ళే చెప్తారు, దేవా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టామంటే వాళ్ళు ఏమంటారు, అంతవరకు సంతోషించకండి, మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి, జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దెయ్యాలు వెళ్ళగొట్టినందుకు మీరు సంతోషించకండి, మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి, జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అంటే అర్థం ఏంటిది, వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారు కానీ ఒక దెయ్యం మాత్రం వెళ్ళగొట్టలేకపోతున్నారంట. అయితే మళ్ళీ వాళ్ళ శిష్యులందరూ కలిసి ఆ దెయ్యం పట్టిన వారిని యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులు అడుగుతూ వచ్చారు, మేము ఎందుకు చేయలేకపోయాం, ఇంతకుముందు చేసాం కదా, అనేకమైన దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటాం, ఇట్టి విధమైన దెయ్యాలని ఉపవాసం ద్వారా మనము చేస్తాం. మన జీవితంలో ఏదైనా జరగదు, అసాధ్యము అని ఉంటే దాన్ని ఏంటంట ఉపవాస ప్రార్థన ద్వారా మనం చేయించచ్చు. అందుకనే ఇక్కడ దానియేలు చూసినట్లయితే అది అసంభవమైనది చూసినట్లయితే అక్కడ ఉన్న రాజు ఎవరు రాజు అంట, ఆ ఒక్క రాజ్యంలో దేవుని గురించి కానీ యెహోవా గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. చెప్పాలంటే అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని ఏ విధంగా దేవుని మందిరం కట్టబడుతుంది? దేవా మీ ఇర్మియా ప్రవచనం అయితే వచ్చింది, 70 సంవత్సరాలు అయిపోయాయి, దేవుని యొక్క మందిరం కట్టబడాలి, ఏ విధంగా అని దానియేలు ఏం చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన, మామూలు ప్రార్థన కదండి, ఉపవాస ప్రార్థన నుంచి తన మనసు దేనిపై నిలుపుతున్నారు, దేవుని వైపు. ఒకే ఒక అంశం తను ఉపవాస ప్రార్థన చేస్తుంది, ఒకే ఒక్క దాని గురించి. దేని గురించి? యెరూషలేము ప్రాకారములో అక్కడ ఉండే దిబ్బలుగా అయిపోయాయంట, పాడుగా ఉండవలసి, ఎంతకాలము పాడుగా ఉండవలసిన ఈ యొక్క దిబ్బల గురించి మనం ఏం చేయాలి, రొమ్ము కొట్టుకుని ఏడవాలి, ఉపవాసం ఉండి ఏడవాలి. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసానుకో, చూడండి దానియేలు చేసిన ఈ ఒక్క ప్రార్థన ఏ విధంగా మలుస్తూ వచ్చిందో చూడండి. హెజ్రా గ్రంథము 1వ అధ్యాయము వచనాలు చదవండి, మొదటి 2-3 వచనాలు. పారసీ దేశపు రాజైన కోరెషు ఏలబడి మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపయించి రాతి మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏం చేశాడంట? ప్రకటన చేయించి కాదు, మొట్టమొదటిగా ఆ రాజు మనసు ఎవరు మార్చారు? ఇర్మియా మార్చారా? దానియేలు మార్చారా? జెరుబ్బాబెలు మార్చారా? ఎవరు మార్చారు? చదవండి, మళ్ళీ ఇంకోసారి చదవండి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా దేవుడే అధికారుల మనసు మార్చారు. చూసినట్లయితే ఇంతకుముందు ఒక రాజ్యం ఉండేది, దేవుని పట్టించుకునేదే కాదు, దేవుని అసలు దేవుని యొక్క మందిరము కానీ దేవుని యొక్క పనిముట్టులు కానీ ఏమాత్రం పట్టించుకునే వాళ్ళు కాదు. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేసేది, దానియేలు ప్రార్థన చేశాడు, 70 సంవత్సరాలు అయిపోయి అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజ్యాన్ని తీసివేసి ఏం చేశారు? కొత్త రాజ్యాన్ని తీసుకొచ్చారు. అందుకనే చూస్తాం మనం కొత్త రాజ్యం అన్నట్టు, మనం ఇది కొత్త రాజ్యమా అని డౌట్ ఎందుకు ఒకవేళ వస్తే ఒకటే వచనంలో ఏముంటది? పారసీక రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు ద ఫస్ట్ ఇయర్, ఓకే అదే సంవత్సరం ఫస్ట్ ఇయర్ దేవుడు ఏం చేశారు అంటే అర్థం ఏంటిది? ఇంత ముందున్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఈయన అప్పుడే వచ్చారు. చాలాసార్లు కొన్నిసార్లు మనకి అనుమతి దొరకకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? తిరుగుతూ ఉంటాం. కానీ అతి ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. మనం ప్రభు దగ్గరకు వచ్చామనుకో, ప్రభు వాళ్ళ మనసు మారుస్తారు. నువ్వు వాళ్ళ చుట్టూ ఎంతకాలం తిరిగినా నీ పని అవ్వదు. చూసినట్లయితే దానియేలు ఎక్కడ నిలిపారు మనసు? చెప్పాలంటే దానియేలు మంత్రి, తన రాజుకి ఎంత చెప్తే అంత. అసలు జ్ఞానులలో అతను ఉన్నతమైన స్థానంలో పెట్టారు. దానియేలుకున్న ఇంపార్టెన్స్ కానీ
మనము దానియేలు గ్రంథంలో చూస్తే చెప్తాం, నలుగురు రాజుల కింద పనిచేస్తూ వచ్చేది దానియేలు. కానీ నలుగురు రాజులు కూడా ఈ యొక్క దానియేలు మాట వింటూ వచ్చారు. అంత జ్ఞానవంతుడు. కానీ అలాంటి దానియేలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? నాకు పలుకుబడి ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు ఈ యొక్క రాజులందరూ తెలుసు కదా, నేను వెళ్ళి ఏం చేస్తాను, నా బలాన్ని లేదంటే నా శక్తిని, అందుకని మనం మీకు చదివించాను, మలిచిన రాళ్ళని, ఇంకొకటి ఏంటిది, పనిముట్టుని. నీ యొక్క తెలివిని జ్ఞానాన్ని ఎంతకాలం వాడతావో అంతకాలం పని అస్సలు జరగదు. మనం చేయాల్సింది ఒకే ఒక పని, ప్రభు సన్నిధిలో మోకరించాలి, ఉపవాసం ఉండాలి. నువ్వు ప్రభు సన్నిధిలో ఎంతగానో రోధించి ఏడ్చి ప్రార్థన చేస్తే మనసు ఏమవుతుంది? అధికారుల మనసు మార్చబడుతుంది. ఒకవేళ ఆయన మార్చబడతలేదా, దేవుడు ఏం చేస్తారు తెలుసా? అధికారిని తీసివేస్తారు, కొత్త అధికారిని తీసుకొస్తారు. దేవుని మనసున్న అధికారిని తీసుకొస్తారు. నీకు ఏదైతే పని జరగాలో ఆ అనుకూలం ఉన్న మా అధికారిని తీసుకొచ్చి పెట్టి తన ద్వారా ఏం చేస్తారు తెలుసా? దేవుని పని జరిగిస్తారు. అది దేవుని యొక్క లక్షణం. బహుశా మీరు చాలాసార్లు వినుంటారు, బహుశా అయినప్పటికీ ఒకసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తూ వచ్చారు. తను ప్రిపేర్ అవుతూ వచ్చారు. తను మంచి విశ్వాసి, బిలీవర్. అయితే తను ఇంటర్వ్యూకి వెళ్ళంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచి పొజిషన్ కాబట్టి ఒకటి లంచము లేదంటే రిఫరెన్స్, ఈ రెండింటిని పట్టుకొని వెళ్ళారు. అందరు అడుగుతున్నారు, నువ్వు ఏ రిఫరెన్స్ వచ్చావు అని. ఒక్కొక్కరు నాకు పలానా మంత్రి రిఫరెన్స్ ఉంది, లేదంటే పలానా అధికారి రిఫరెన్స్ ఉంది, లేదంటే పలానా అధికారి యొక్క సహాయం నాకుంది, లేదంటే నాకు డబ్బు ఉంది అని అడుగుతూ వస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో మనము ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఐదర్ లంచం అన్నా రిఫరెన్స్ అన్నా ఖచ్చితంగా వాడతారు కొన్నిసార్లు. అయితే ఆ విశ్వాసి ఖచ్చితంగా దేవుని పైన ఆధారపడి వెళ్ళారు. తనకి తెలుసు, తను నేర్చుకున్నది ఏంటంటే లంచం ఇవ్వకూడదు, ఎవరిపైన ఆధారపడకూడదు. ఇది నేర్చుకుంటే కూర్చున్నారు. సరే వెళ్ళిపోయారు, ఇంటర్వ్యూకి వెళ్ళంగానే ఇంటర్వ్యూలో కూర్చోగానే అక్కడ ఉన్న చాలా మంది అది ఉన్నారు. అడగలనే ఒక వ్యక్తి నీ పేరేంటి అని అడగగానే తన పేరు చెప్పారు. క్రిస్టియన్ ఏముంటే అందులో ఒక వ్యక్తి అడిగారు, నువ్వు బైబిల్ చదువుతావా అన్నాడు. అవును చదువుతాను అన్నాడు. అయితే సరే ఈరోజు బైబిల్ చదివే అన్నారంట. చదివేను అన్నారంట. ఏ పోర్షన్ చదివేను అన్నారంట. యోహాను సువార్త 17వ అధ్యాయం చదివానంట. ఒక యోహాను సువార్త 17వ అధ్యాయం చదివే కదా, దాంట్లో ఏం అర్థమైంది అన్నారంట. యేసుక్రీస్తు వారి ఒక ప్రధాన యాజకత్వంతో కూడిన ఒక ప్రార్థన అని చెప్తూ వచ్చారంట. ఈ విధంగా సంభాషణ అవుతానే ఉంది. ఈయన బైబిల్ గురించి ప్రశ్న అడుగుతున్నారు, వాళ్ళు చెప్తా ఉంటారు. మిగతా వాళ్ళందరూ చూస్తున్నా అంట, అరే సమయం వస్తుంది సర్లే అప్పటి వరకు ఏదో క్యాజువల్ మాట్లాడుకొని ఇంటర్వ్యూ చేద్దామన్నారంట. ఆ విధంగా దాదాపు ఒక 15-20 నిమిషాలు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆగిపోయిందంట. తర్వాత ఈ పక్కనున్న వాళ్ళని అడిగారంట, ఏమన్నా మీరు ఆ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా, ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారంట. వాళ్ళందరూ బ్లాంక్ ఫేస్. అప్పటిదాకా ఏదో అడగాలనుకున్నారు కానీ ఈయన ఎప్పుడైతే ప్రశ్న అడగంగానే వాళ్ళకి ఏం అడగబుద్ధి కాలేదు. సరే ఏం లేవు అన్నారంట. సరే నువ్వు వెళ్ళిపో అన్నారంట. వెళ్ళిపోయారు, ఆ మనిషి వెళ్ళిపోయారు. అయితే అందరు అడిగారంట, నువ్వు ఏ రిఫరెన్స్ ఏం లేదన్నావు కదా, నువ్వు ఇంతసేపు ఏం చేశారా అంటే, ఎవ్వరికి లేని భాగ్యం నాకు ఒక్కడికే ఉంది, బైబిల్ గురించి ఇంటర్వ్యూ చేశారు అని చెప్పి వచ్చేసారంట. అని అనుకున్నారంట, బైబిల్ గురించి చెప్పాం కదా, ఏం రాదు, ఉద్యోగం రాదు, ఏం రాదు, కాకపోతే ఒక్క ఆనందం ఏంటంటే బైబిల్ గురించి మాత్రం చెప్పాను, అదొక సంతోషం చాలన్నాను. కొంతకాలం అయిన తర్వాత ఒక ఆఫర్ లెటర్ వచ్చిందంట. ఏమని, నీకు పలానా పోస్టింగ్ వస్తుంది. ఆ పోస్టింగ్ జాయిన్ అవ్వగల అడిగారంట. అలా అందరూ అడిగారంట, ఏ రిఫరెన్స్, మీకు ఇంత రిఫరెన్స్ ఉంటేనే జాబులు రాలేదు, ఇంత డబ్బులు ఉంటేనే జాబులు రాలేదు, నువ్వు ఏ రిఫరెన్స్ లేదన్నావు, ఏ డబ్బులు లేవన్నావు, నీకు జాబ్ ఎట్లా వచ్చింది? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చి లేదంటే రిఫరెన్స్ ద్వారానే వచ్చారు. ఎవ్వరు తన శక్తి అంటారు కదా, తన శక్తి ద్వారా కానీ బలం ద్వారా కానీ రాలేదు అని చెప్తే ఆయన అన్నారంట, నాకు ఒకే ఒక రిఫరెన్స్ ఉన్నారు, ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నాకు సహాయం చేశారు ఆయన. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. అందుకే మనము చాలాసార్లు మనుషుల పైన ఆధారపడతాం, లేదంటే మన యొక్క బలం పైన ఆధారపడతాం, జ్ఞానం పైన ఆధారపడతాం. కానీ ఎవరిపైన ఆధారపడం? దేవుని పైన ఆధారపడం. నువ్వు ఒక్కోసారి ఆధారపడి చూడు. దానియాలు అదే చేస్తున్నారు. తనకి బలం ఉంది, తనకి జ్ఞానం ఉంది, తనకేముంది? అధికారం ఉంది, పలుకుబడి ఉంది. తనని అనుకుంటే ఏదైనా చేయగలరు. కానీ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దేవుని దగ్గరికి వెళ్తున్నారు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళామో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. దానియేలు చేసిన ఆ ఒక్క ప్రార్థన ఎవరు మనసు మార్చిందంట? కోరేష్ రాజు యొక్క మనసు మార్చింది. హెజ్రాలో అదే చూస్తున్నాం మనం. తన మనసు మార్చింది. ఏమంటున్నారు? ఏమన్నా మనం చూస్తాం కదా, రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆఫర్లు ఇస్తారు, ఫ్రీ బస్ అట్లాంటివి ఇయ్యలే, లేదంటే ఉచిత ధాన్యము అట్లాంటిది ఇయ్యలే. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే ప్రజల్ని ఒక మనసు ఆకర్షించడానికి. కానీ కోరేష్ దేనిపైన నుంచే తెలుసా? మీరు వెళ్ళి ఏం చేయమంటున్నారు? మందిరాన్ని కట్టుకోనండి. ఈ యొక్క మనసు ఏ విధంగా వచ్చిందంటే, కోరేష్ మనసు ఎవరు ఎట్లా మార్చబడింది? దేవుడు మార్చాడు. ఆ విధంగా ఏదన్నా అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో ఉన్నట్లయితే, ఏదైతే జరగని కార్యాలు ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంతేకాదు మనం చూసినట్లయితే జెరుబాబెల్ని, యెహోషువని బలపరుస్తూ వచ్చారు వాళ్ళు. మనం హెజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళు ఒక పునాది వేస్తూ వచ్చారంట. ఏంటంట? పునాది వేస్తూ వచ్చారు. ఆ పునాది పైన కట్టాలనుకుంటున్నారు. ఏమని? మందిరాన్ని కట్టాలనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిర్యాదులు చేసి రాజుకి చెడ్డ కబురు పంపించి మందిరాన్ని ఆపేస్తే, అందుకనే మనం చూస్తాం హెజ్రా గ్రంథము 3వ అధ్యాయము ఆఖరి భాగం ఉంటాం, 4వ అధ్యాయం ఆఖరి భాగం, మందిర పనులు నిలిచివేయబడేను అని ఉంటది. ఉందా? ఆఖరి వచనంలో నిలిచిపోయాను. ఎంతకాలం నిలిచిపోయిందో తెలుసా? దగ్గరగా 17 years. ఒక జనరల్ హిస్టరీ క్యాలిక్యులేషన్ చేస్తే 17 years, 16 years నిలిచిపోయిందంట. ఈ యొక్క 16 years వీళ్ళు పునాది మాత్రం వేశారు. ప్రజలందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. దానియేలు యొక్క ప్రార్థన ఇంకా నిలిచి ఉంది. ఇంకా మందిరం కట్టవట్లేదు, దానియేలు యొక్క ప్రార్థన నిలిచి ఉంది. ఆ విధంగా మళ్ళీ 17 years తర్వాత మనం చూస్తాము 5వ అధ్యాయంలో హగ్గైని జెకర్యాని లేపుకొని మళ్ళీ ఏం చేస్తారు? జెరుబాబెల్కి యెహోషువకి ఏం చేస్తారు? ప్రధాన యాజకుడు యెహోషువ దగ్గరికి మనుషులను ప్రవక్తలను పంపించి దేవుడు ఈ మాట చెప్తున్నారు. ఏ మాట? ఇప్పుడు హగ్గైలో చెప్పిన మాట. హగ్గై ఏం చేస్తారు? పని జరిగించుడి, నేను తోడుగా. మీరు అనుకోవచ్చు ఈ అనుమతి రావట్లేదని. దేవుడు ఏం చేస్తారు సార్? అనుమతి ఇచ్చేస్తారా? ఒకవేళ ఇవ్వలేదా వాళ్ళని తీసేసి పక్కన పడేస్తారు. కానీ మనం ఎవరిపైన మనసును నిలపాలి? దేవుని పైన మనసును నిలపాలి. అంతేకాదు మనం చూసినట్లయితే మందిర పనులు ఆగిపోయాయి, నిలిచిపోయాయి. మళ్ళీ ఏం చేస్తున్నారు? దేవుడు ఏం చేస్తున్నారు సార్? ధైర్యం కలిగి పని జరిగించడి. మళ్ళీ ఏం చేశారు? దేవుడు కావాల్సిన వస్తువులన్నిటినీ దేవుడే తీసుకొచ్చారు. ఏదైతే చెరపట్టుకొని నెబుకద్నెజర్ తీసుకెళ్లారో మందిరం వస్తువులు, బంగారాన్ని, ఉపకరణాలని అన్ని తీసుకెళ్లారు. అవన్నిటిని మళ్ళీ దేవుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి ఇప్పిస్తూ వచ్చారు. ఆ విధంగా మనం చూసిన, మీరు చదువుకోండి హెజ్రా గ్రంథము, దేవుని యొక్క మందిరము ఏమైందంట? కట్టబడుతూ వస్తుంది. దేవుని యొక్క మందిరం కట్టబడుతూ వచ్చింది. ఇప్పుడు ఒకే దినాన, అందుకని మనం చూస్తాము ఒకే దినాన మనం చదువుకున్నాం కదా జెకర్యా గ్రంథం 3వ అధ్యాయము చూడండి, 3 ఆఖరి వచనం. ఈ ఒక త్వరగానే ముగిస్తా, ఒక 2-3 నిమిషాల్లో. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరికొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా. ఒకే దినాన వారి దోషంలో తీసివేస్తానని ఉంటుంది చూడండి. 9వ వచనం.
యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాన్ని చెక్కడపు పని చేయువాడును నేనే. ఇదే సైన్యముల కర్తది యెహోవా. మరి 1 దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును. 1 దినములోనే పాసిబుల్ అవుతాడా? ఒకే ఒక్క రోజు దేవునికి, ఒకే ఒక్క రోజు దేవుడు ఏం చేస్తాడు సార్? దోషం అంటే నీకు కావాల్సిన ఒక ఏదైతే పని ఉందో ఒకే దినాన దేవుడు జరిగిచ్చేస్తాడు. దేవుడికి 1 దినం చాలు. కానీ దానికన్నా ముందు మనం ఎవరి దగ్గర మనసు నిలపాలి? నువ్వు దేవుని దగ్గర మనసు నిలపకుండా నువ్వు ఎంత బయట మనసు నిలిపేనా అర్థమైనా? ఏదైనా పని అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? కూర్చొని మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తారు? కార్యం చేస్తారు. మన పేతురు చెరసాల వేయబడినప్పుడు సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో ఎక్కడుంది? ఒక ఇంటిలో, అది సంఘం గారు కాదు, ఒక ఇంట్లో ఉండి ఏం చేశారు? ప్రార్థన చేశారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఆ విధంగా రోజు చేస్తున్నారు. ఉపవాసం ఉండి ఆ విధంగా 2-3 కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? నా నామం ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఎవరైతే 2-3 కూడి ఏక మనస్సుతో అడుగుతారో అది తప్పక చేస్తారు. ఇది దేవుని పని, నీది కాదు. దేవుని పనికి నువ్వు మనసుని ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు సార్? ద్వారాలు తెరుస్తారు. కానీ మనము మనసు ఎక్కడ నిలపాలో అక్కడ నిలపము. అందుకని మన పనులు ఏం చేస్తాయి? అట్లా అయిపోతాయి. అవునా? మనం పనులు ఎందుకు ఆగిపోతున్నాయంటే కారణం ఇదే. మొట్టమొదటి దేవుని పైన మనసు నిలపాలి. మొట్టమొదటి దేవుని దగ్గర అడగాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ద్వారం, అధికారం కావాలా, లేదంటే మనకు అనుమతి కావాలా, దేవుడు ఇస్తారు. లేదా పునాది వేయబడ్డది, ఇక్కడ ఈ యొక్క పునాది వేయబడ్డది, దీన్ని ఎవరు తీసివేయలేరు. క్రీస్తు అనే పునాది ఎక్కడ వేయబడ్డది? ఇక్కడ వేయబడ్డది. దీన్ని తీసివేయడం అసాధ్యం. కాకపోతే మన మనసు ఎవరిపైన నిలపాలి? దేవుని పైన. నిలుపుతున్నామా? నిలపకపోతే మనం చూసినట్లయితే ఈ యొక్క 15 సంవత్సరాలు ఏం చేశారు అంటే, ఏం చేశారు తెలుసా? హగ్గై గ్రంథం లేదంటే జక్రయ గ్రంథం 1వ అధ్యాయంలో హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో మనం చేస్తే సారంభి గృహాలు కట్టుకుంటూ సుఖంగా సంతోషంగా ఉంటున్నారు. దేవుని మందిరాలను పని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నాకు ఇల్లు ఉంది కదా, ఇది మన వీళ్ళు చేస్తున్న పని ఇది. వీళ్ళు మందిరం గురించి పట్టించుకోవట్లేదు. అరే మందిరం అయిపోయింది, దానిలాగా మనం ప్రార్థన చేద్దాం లేదంటే అని వాళ్ళు ఒకసారి ప్రశ్నించారు, రెండోసారి ప్రశ్నించారు, వదిలేశారు, ఇంకా జరగదని. వాళ్ళు కూడా అధికారులు ఏం చేశారు సార్? చకచక్యంగా ఏం చేశారు? మందిరం ఏమి కట్టుకుంటారు, మీకు ఈ యొక్క రాయితీ ఇస్తాను లేదంటే అని వాళ్ళని ఏం చేశారు? మనస్థితితో వచ్చారు. మీ ఇల్లు కట్టుకోండి, ఆ రాజు దగ్గర వచ్చిన ద్రవ్యం మొత్తంతో ఏం చేయాలి? మందిరం ఏం కడతారు? ఇల్లులు కట్టుకోండి అంటే ఆ విధంగా వారందరూ మంచి మంచి ఇల్లులు కట్టుకొని మంచిగా ఉంటున్నారు. దేవుడు అయినా ఏం చేశారు తెలుసా? వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కరువు తీసుకొస్తే వచ్చారు. వాళ్ళ పైన వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ 1 రూపాయి కూడా మిగలుతలే అంట. మన సంచిలో చిల్లి పెడితే ఎట్లుంటుంది? మొత్తం పోతాయి కదా, అట్లా ఇలా వేస్తూనే ఉన్నారు, కింద నుంచి పోతూనే ఉన్నాయి. మనం అంతే, మన జీవితాలు కూడా వేస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. ప్రభు కోసం కష్టపడం, మన గురించి కష్టపడతాం. సారంభి గృహాలలో సుఖంగా మీరు సంతోషించే సమయమా? అంత్య దినాలలో మనం ఉంటున్నాం. జాగ్రత్తని మనము ప్రభు కోసం కష్టపడదాం, ప్రభు కోసం కష్టపడదాం. మనకి ఎంత కష్టమైనప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. బైబిల్లో రాయబడ్డది. నేను రుచి చూశాను, అసాధ్యమైనది కూడా దేవుడు ఏం చేసేది? సాధ్యపరిచి చూపించాడు. కానీ మనం ఏం చేస్తాం? ఇంకా దేవుని యొక్క సామర్థ్యాన్ని పరీక్షిస్తాం. అరే ఇది ఇంకా కాదు, వదిలేద్దాం అని మనం ఒక నిరుత్సాహంతో ఏం చేస్తాం? ఒక మనసు పుట్టుకొస్తుంది మనకి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్భయం కలిగి మనసు ధైర్యం తెచ్చుకునేది, దేవుని పని జరిగించడి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దానికి కావాల్సిన ప్రతిదీ మీరు చూడండి. ఒకే దినంలో దోషాన్నంతా తీసేస్తాడంట. అంటే ఒకే దినాల్లో మొత్తం మార్చేస్తాడు, పరిస్థితులన్నిటిని మార్చేస్తాడు.
ఇంతకుముందు ఉన్న పరిస్థితి లేరు, ఇప్పుడున్న పరిస్థితి లేరు. ఒకే దినాన దేవుడికి అంత సామర్థ్యం ఉంది. మనం ఏం చేయాలి? ఈ యొక్క సామర్థ్యం కలిగిన దేవుని పైన మన మనసు ఏ విధంగా ఉపవాసం ఉంది. మనం దేవుని గురించి ప్రార్థనే చేయము. మన గురించి ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేస్తాం చెప్పండి? మీ వ్యక్తిగత జీవితంలో 10 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? 20 నిమిషాలు, 30 నిమిషాలు? ఎప్పుడన్నా ఏదన్నా కూడికలు ఇట్లా పెద్దగా వస్తే అప్పుడు పెద్ద ప్రార్థనలు వస్తాయి మనకి. ఇంట్లో ఉన్నాక చిన్న ప్రార్థనలు అయిపోతాయి, మనకు పనులు ఎక్కువ ఉంటాయి. దేవునికి సమయం ఇచ్చి చూడు. దానియేలు ప్రార్థన చేయొద్దని ఒక శాసనం వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు? ఆపేరా? అధికారుల యొక్క శాసనం కాదు నువ్వు పాటించాల్సింది, దేవుని యొక్క శాసనాన్ని పాటించాలి. మనం ఏం చేస్తాం? ఆపేస్తాం, ప్రార్థన ఆపేస్తాం, వాక్యం చదవడం ఆపేస్తాం. వాళ్ళు నిజంగా ఏదైనా శాసనం వచ్చినాక మనం ఏం చేస్తాం? బయటకు రావడానికి కూడా భయపడతాం. దేవుడు చెప్తున్నారు ప్రార్థన అధికమైన సమయం దేవుని కేటాయించి చూడు. ఎక్కువ సమయం దేవునికి ప్రార్థన చేయి. దేవుని పైన మనసు నిలుపు. దేవుని యొక్క మందిరం వచ్చి ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యాన్ని చదువు. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడతారు. హగ్గయి, జక్రయ్య వీళ్ళకి దేవుని వాక్కు వచ్చింది. నీ దగ్గర దేవుని వాక్యం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదవాలి. చదివితే దేవుని వాక్కు నీకు తెలుస్తుంది. దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. బహుశా నేను ముక్కుడుగుంట పరిచర్యకి వెళ్తానికి కొంతమంది చెప్పినప్పుడు నేను వాళ్ళతో అన్నా దేవుని చిత్తానికి అనుకుంటా, వాళ్ళు దేవుడు వెళ్ళమంటే నేను వస్తాను, లేదంటే లేదన్న. అయితే దేవుని చిత్తం కనుక్కో. ఏ విధంగా కనుక్కోవాలి అంటే బైబిల్ చదివా. అది కూడా నా డైలీ పోర్షన్ చదువుతా ఉన్నాను. అయితే ఏ స్థలాలకి నువ్వు సువార్త చేయడానికి వెళ్ళావో ఆయా స్థలాలకి ప్రజలు ఎట్లున్నారో వెళ్ళి తిరిగి చూద్దాము రండి అని పౌలు బర్నబాతో అన్నారు. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి సువార్త చేసి వచ్చా, చిన్నపిల్లలు పరిచయం చేసి వచ్చా. అయితే మళ్ళీ దేవుడు ఏం చేశారు? నువ్వు తిరిగి వెళ్ళు. దేవుని చిత్తం. నువ్వు బైబిలే చదవకపోతే దేవుని మనసు ఎట్లా తెలుస్తుంది? దేవుని వాక్ ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏ సమయాన్న ఏ అడుగేయాలి, ఏ సమయాన్న ఎక్కడ ఆగాలి, ఎవరు గైడెన్స్ ఇస్తారు? దేవుడే. ఆ గైడెన్స్ నీకు ఎట్లా తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. దేవుడు నీ జీవితంలో ఏ విధంగా నడిపిస్తారో ఈ యొక్క వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తే, ఒక దగ్గర ఆగమంటారు, ఆగాలి. ఒక దగ్గర వెళ్ళమంటారు, వెళ్ళాలి. ఆ విధంగా చేస్తే దేవుని కార్యాలు మనం ఏం చేస్తాం? చూడగలుగుతాం. మనం చూసినట్లయితే బహుశా నేను ఇక్కడితో ముగిస్తాను. అయితే మీరు చదవండి, వెళ్ళి హెజ్రా గ్రంథము ఇవన్నీ పడిపోయిన స్థలాలు కూడా దేవుడు ఏం చేశారు? తిరిగి కడుతూ వచ్చాడు. అనుమతి లేని దాంట్లో కూడా దేవుడు ఏం చేశాడు? రాజుల్ని తొలగించి కొత్త రాజులు తీసుకొచ్చి అనుమతి ఇస్తూ వచ్చారు. వాళ్ళ ఒక మనసును మారుస్తూ వచ్చారు. వాళ్ళు ఒకే ఒకటి కారణం ఏంటంటే దానియేలు దేవుని పైన మనసు నిలిపి ప్రార్థన చేస్తూ వచ్చారు. నువ్వు నిలబడాల్సిన దేవునికి సముఖంలో, దేవుని సన్నిధానంలో నుంచొని దేవుని అడుగు. దేవుడు ఏం చేస్తారు? ద్వారాలు తెరుస్తారు. మనం ఈ లోకం అధికారుల పైన ఎంతకాలం తిరుగు. బహుశా మీరు ఇదే మాట మీరు బీదర్లో ఉన్న మంజిత్ పాలన్న కూడా ఒక టెస్ట్ మనీ ఇచ్చారు. మీరు ఎంతమంది విన్నారు తెలియదు. ఇదే మాట, ఒక్క దినంలో నేను ఒక దోషమును తీసివేస్తానంటే ఒక్క దినంలో సువార్త చేయాలి, జిల్లా మొత్తం సువార్త చేయాలి. అది దేవుడిచ్చిన తలంపు. సరే, దేవుడిచ్చిన తలంపు అందరికి చెప్తూ వచ్చారు. కొంతమంది నిరాకరించారు, కొంతమంది సరే చేద్దామన్నారు. పోలీస్ పర్మిషన్ కావాలి, వెళ్ళారు. అక్కడ ఉన్నారు, ఇంత కట్ట తీసుకొని వెళ్ళారు పోలీస్ పర్మిషన్. అన్నా మీరు ఒక్క దానికైతే ఇవ్వచ్చు, ఇంత కట్ట తీసుకెళ్తే ఎట్లా ఇవ్వాలి అన్నారు. లేదు, ఈ జిల్లా మొత్తం సువార్త చేయాలనుకుంటున్నా, ఇన్ని టీంలు వస్తున్నాయి అన్నారు. లేదు, ఇట్లాంటివి అయితే ఎస్పీ సంతకం కావాలన్నారు. ఎస్పీ సంతకం కోసం అని వెళ్ళారు. వెళ్ళంగల పక్కన బీజేపీ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేశారో తెలుసా? బీజేపీ ఆయన వీళ్ళు మత మార్పిడి చేస్తారు, వీళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు. ఆయన ఏమన్నారు? ఎస్పీ ఇవన్నీ ఏం చెప్పలే, ఇంత కట్ట కావాలంటే కలెక్టర్ సంతకం కావాలి అన్నారు. నిజానికి ఏంటంటే కలెక్టర్ ఆ ఊర్లో లేరు, రావడానికి వారం పడుతుంది. అప్పటి లోపల
వారం అందరు టీంలు అందరూ వచ్చేస్తున్నారు, రేపే వచ్చేస్తారు, దిగిపోతారు. వాళ్ళ పర్మిషన్ ఏంటి, రేపే సువార్త చేయాల్సింది. కలెక్టర్ ఊర్లో లేరు, ఈ ఎస్పీ ఏమో కలెక్టర్ సైన్ కావాలంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు. సంఘస్థులందరికీ చెప్పారు. సంఘస్థులందరూ నిజంగా దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తారు. ఇంతగా ప్రార్థన చేశారంటే చేసి ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రార్థనకి అక్కడ నుంచి పక్క నుంచి వెళ్తున్న కౌన్సిలర్ విన్నారు. అన్నా ఏమైంది మీ చర్చిలో అందరు ఏడుస్తున్నారు, ఎవరైనా చనిపోయారా అన్నారు. లేదండి, ఈ విధంగా స్వార్థ చేయాలనుకుంటున్నా, పర్మిషన్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడ్చి చెప్తే, అన్న ఒక్క నిమిషం అని ఫోన్ పెట్టేసి కలెక్టర్ ఫోన్ చేసి, దేవుడు ఎంత గొప్పవాడంటే తీసుకెళ్ళిన కలెక్టర్లు కూడా తిరిగి తీసుకొచ్చారు. ఎంత గొప్పవాడంటే కలెక్టర్ కూడా మళ్ళీ వెళ్ళిపోయిన కలెక్టర్ వచ్చారంట. అన్న కలెక్టర్ వచ్చారు, కొద్దిగా ఒక 2 గంటలు మాత్రం ఉంటారు, నువ్వు అర్జెంట్కి వెళ్ళు అని చెప్తే వాళ్ళు పరుగుని వెళ్తే కలెక్టర్ సంతకం పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఎస్పీ సంతకం కావాలి. మళ్ళీ ఎట్లా, మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నారు. పక్కన బీజేపీ, అన్న సంతకం పెట్టద్దు, పర్మిషన్స్ ఇవ్వద్దు అన్న. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ మనిషికి కడుపు నొప్పి వచ్చిందంట, విపరీతమైన కడుపు నొప్పి. భరించలేక ఏం చేశాడు, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అన్నా అయ్యో కలెక్టర్ సంతకం, ఇంకెవరన్నా సంతకం కాదు. లేదు అన్న, కలెక్టర్ ఇచ్చేసే సంతకం నేను కూడా చేస్తా, ఇచ్చాడు. ఇంత జిల్లా మొత్తం ఒకటే రోజు స్వార్థ చేస్తూ వచ్చారు వాళ్ళు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. రాజ్యాలను మార్చగలరు, రాజ్యాంగాలను మార్చగలరు, మనస్సును మార్చగలరు. అలాంటి దేవుని నువ్వేం చేయాలి తెలుసా, నీ మనస్సు దేవుని పైన నిలిపి చూడు ఒకసారి. దేవుడు చేసే గొప్ప కార్యాలు నీకు అర్థమవుతాయి. కానీ మనం ఏం చేస్తాం, దేవుని పైన మనసు కాకుండా లోకానుసరమైన మనసు. ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇప్పటికి కూడా ఇంకా ఆ విధంగా నిలిచి ఉన్నాయి. అసాధ్యమైన ఏదీ లేదు మన దేవునికి. కాబట్టి మనకి ఎందుకు అపజయం వస్తుందో తెలుసా, నీ కారణాన్ని బట్టి, నా కారణాన్ని బట్టి మనం మనసు నిలబడలేదు. అందుకనే మన జీవితంలో ఏంటంట అపజయం. దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. నీ జీవితంలో ప్రార్థన లేదా, ప్రార్థన చేయి. లేదా ఉపవాసం లేదా, ఉపవాసం చేయి. వాక్యం లేదా, వాక్యం చదువు. దేవునికి ఎక్కువ సమయాన్ని ఇచ్చి చూడు. దేవుడే నీ పక్షాన్ని నుంచుంటాడు. దావిడి పక్షాన్ని ఎందుకు నుంచున్నారు? అంత పెద్ద గొలియాత్ని దావిడి పక్షాన్ని నుంచొని చిన్న రాయితో ఎందుకు చంపించారు? ఎందుకంటే దావీదు మనస్సు ఎవరిపైన ఉంది? తన ఎక్కడ అరణ్యంలో ఉన్నప్పటికీ దేవుని స్తుతించేవాడు, ప్రార్థన చేసేవాడు, వాక్యం చదివేవాడు. ఒక దినాన తీసుకొచ్చారు. చిన్నవాడు గొలియాత్ పెద్దవాడు, యుద్ధం ఏ విధంగా చేయాలో తెలియదు. తనకై యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. ఆ ఒక గొలియాత్ ముందు వెళ్ళడానికి కూడా జనాలు వెళ్ళడానికి కూడా భయపడేవారు. కానీ దావీదు ఏం చేశారు? నా పక్షాన యెహోవా ఉన్నారు. ముందు అడిగేశారు. గొలియాత్ని ఏం చేసి ఒకే ఒక చిన్న రాయి, నీ పక్షాన ఎవరున్నారు అది నువ్వు గుర్తించినప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తారు. గొలియాత్ లాంటి వాడు ఉండని, నీకు అపజయం వస్తున్నాను నీకు తెలియని, యెహోవా పక్షాన నువ్వు అడిగివేసి చూడు. అందుకనే ఆ హగ్గై గ్రంథము 2:4 ఏముంది? ధైర్యం తెచ్చుకునేది, పని జరిగించుడి, నీ దేవుడైన యెహోవా. ఎవరు? నీ దేవుడైన యెహోవా ఎవరి పక్షాన ఉన్నారు? నీకు తోడుగా ఉన్నారు. అలాంటి దేవుని మనము ఇంకా మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, పాపంలో ఉంటుంటే, ఇంకా దేవునికి ఒక సమయాన్ని ఇవ్వకపోతే, ప్రార్థన సరిగ్గా చేయకపోతే, వాక్యం సరిగ్గా మన జీవితంలో లేకపోతే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే, మన యొక్క జీవితం సాక్షిగా లేకపోతే మనం ఏం చేద్దాం తెలుసా? ఒక్కసారి ఒప్పుకొని దేవుని ఎదుట మనము యోగ్యులైన రీతిలో మనం బలలో పాల్పొందుతాం. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారు. ఇలాంటి దేవుని మనం కలిగి రండి. మనము 1 కొరింథీ 11 చదువుకొని బలలో చేద్దాం. 11:28. అందరం కలిసి కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను
అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆ విధంగా మనల్ని మనము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బల్లలో పాల్పొందుతాం.